నా కోసం ప్రాణం పెట్టినవాడు. ఆయనకు తెలియకుండా ఈ పరిస్థితులు నాకు వచ్చినాయా? తెలియకుండా వచ్చినాయా? తెలిసే వచ్చినాయి. తెలిసే వచ్చినాయి అంటే అనవసరంగా వచ్చినాయా, అవసరాన్ని బట్టి వచ్చినాయా? ఖతం. ఈ అవసరం, అందుకే ఆయన అనుమతించాడు. అనుమతించినట్లే తొలగించగలడు. ఆయన నాకుంటే చాలు. ఆయన నాకుంటే చాలు. ఆయన ఉంటే చాలు, ఎన్నైనా భరిస్తా. ఇవన్నీ పాటల్లో మెన్షన్ చేశానండి పరిశుద్ధాత్మ ప్రేరణలో. కలతలు ఉన్నా నేనేం కలవరపడను. నీ తలపుల్లో ఉన్నాను చూడు, నీ ఆలోచనలో ఉన్నాను చూడు, నాతో నువ్వు ఉన్నావు చూడు, నాకు అంతే చాలు. నీకు ఎన్నైనా అలా వెళ్ళిపోతా ప్రభా, నీకు స్తోత్రం. అది పట్టు. నా క్షేమాధారము నువ్వే ఈ జగతిలో, ఆక్షేపణ చెయ్యను నేను ఏ కొరతలో, కలతలలో నేనున్నా కలవరపడనయ్యా, నీ తలపులలో నేనున్నా అంతే చాలయ్యా. మందికి పునాదులు ఉన్నాయి, మేము కూడా పునాదుల మీదే కట్టబడ్డాము అని అనుకుంటున్నారు, కానీ తేడా పునాదులు ఉన్నాయి కొంతమందికి. ఇది సీనియర్స్కి చెప్తున్నాను నేను. ఈరోజు బాప్తీసం పొందడానికి వచ్చే జూనియర్స్కే కాదు, సీనియర్స్కి చెప్తున్నాను. కొంతమందికి పునాదులు వేయబడ్డాయి, కానీ నకిలీ పునాదులు వేయబడ్డాయి. అవి వెలుచూపులకి పటిష్టమైన పునాదుల్లో బిల్డప్ కనపడుతున్నాయి, కానీ తేడా పునాదులు. అందులో కొన్ని రకాల సిద్ధాంత వైరుధ్యాలు. ఏమండి, వాళ్ళు అనుకుంటున్నారు, దుర్బోధలో ఉండి కూడా ఏమనుకుంటున్నారు తెలుసా, మేము మంచి పునాది మీద ఉన్నాం అనుకుంటున్నారు. వాళ్ళు తప్పుడు బోధలో ఉన్నారన్న సంగతి వాళ్ళకి తెలియదు. మేము అద్భుతమైన పునాది మీద ఉన్నాం, మిగిలిన వాళ్ళందరూ తేడా పునాదుల మీద ఉన్నారని అని అనుకుంటున్నారు. కానీ వాళ్ళు వేసుకున్న పునాది సరైందిగా లేదు. వాళ్ళకు వేయబడిన పునాది కూడా సరైందిగా లేదు. కానీ ఏం చేద్దాం, వీళ్ళు పరిశోధించరు బైబిల్ని, వీళ్ళు ధ్యానించరు, వీళ్ళు గమనించరు. వీళ్ళు వాళ్ళకి వేయబడ్డ పునాదులనే పట్టుకుని ఊగులాడుతున్నారు. కానీ కొంచెం ఆ ప్రాకారం నుంచి బయటకు వచ్చి బైబిల్ని వ్యక్తిగతంగా